ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడర్ శ్రీధర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, ఇప్పుడు బీటెక్ చాలా మంది పేరెంట్స్కి ఏంటంటే ఇది ఛాలెంజ్ అనమాట. ఇంటర్మీడియట్ అయిపోయాక ఏంటి బీటెక్లో ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, స్టూడెంట్స్ని పక్కన పెడితే పేరెంట్స్కి చాలా టెన్షన్ ఉంటుంది. మొత్తం రీసెర్చ్ చేస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు, వాళ్ళని వీళ్ళు అడగడం కానీ క్రెడిట్ చేస్తారు, ఆల్రెడీ జాయిన్ చేసేస్తారు, అయిపోయింది, అక్కడ ఒక సెగ్మెంట్ అయిపోయింది. మరి జాయిన్ అయినటువంటి బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలు అదనంగా ఫస్ట్ ఇయర్ చేస్తూ కూడా వేరే స్కిల్స్ ఏమైనా నేర్చుకోవచ్చా అంటే మీరు చెప్పే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? డెఫినెట్గా బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరిన స్టూడెంట్ వాళ్ళ సబ్జెక్ట్స్తో పాటు ఒక 3 ఇంపార్టెంట్ ఎసెన్షియల్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. దీన్ని చాలామంది ఇగ్నోర్ చేసేస్తారు, దీన్ని పట్టించుకోరు. కాలేజీలోకి వెళ్ళారా, క్లాస్కి వెళ్ళారా, వచ్చారా, తర్వాత మిడ్ ఎగ్జామ్స్ రాసారా, వచ్చారా, తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, వాళ్ళకి అసలు ఏం తెలియకుండానే 4 ఇయర్స్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్లో ఒక పెద్ద ఫౌండేషన్. ఫస్ట్ ఇయర్లో సక్సెస్ అయితేనే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి ఈజీ ట్రాన్సిషన్ ఉంటుంది వాళ్ళకి. సో ఫస్ట్ ఇయర్ చాలా క్రూషియల్ వీళ్ళకి. ఫస్ట్ ఇయర్లో ఎలాంటి స్కిల్స్ అంటే చాలామంది చూసారంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఎక్కువగా దీన్ని అడ్జస్ట్ కాకుండా చాలా ఇబ్బందులు పడడం, కొంతమంది దానికే సూసైడ్ చేసుకోవడం కూడా ఉందన్నమాట. అంత అవసరం లేదు. ఫస్ట్ ఇయర్లో వాళ్ళు సింపుల్గా నేను చెప్తున్నాను 3 ఎసెన్షియల్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ 3 గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒక కోడ్ ద్వారా చెప్తాను. ఎల్ఐసి మీకు ఐడియా ఉంది కదా, పాలసీ అంటే ప్రతి ఇంట్లో సుపరిచితం. ఎల్ఐసి పాలసీ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ప్రతి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎల్ఐసి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఎల్ఐసి స్కిల్స్ అంటే ఎల్ స్టాండ్స్ ఫర్ లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. లాజికల్ థింకింగ్ అంటే దీన్నే మన క్రిటికల్ థింకింగ్ అని, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని ఇలా రకరకాలుగా పిలుస్తున్నాం అన్నమాట. ఈ లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఉంటేనే సిఎస్ఈ అయినా ఈసీ అయినా వీటిలో కెరీర్లో బాగా ఎదగలుగుతారు, ప్లేస్మెంట్ సంపాదించుకోగలుగుతారు. వాళ్ళకి ఇంకా సక్సెస్కి ఎక్కడ కూడా ఇంకా అవధులేమి ఉండదు అన్నమాట అసలు. అంటే ఇది లాజికల్ థింకింగ్ అంటే చాలా మంది అనుకుంటారు కానీ ఎలా డెవలప్ చేసి ఏంటది అనుకుంటారు అన్నమాట. సింపుల్ లాజిక్. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. మీ లాజికల్ థింకింగ్ టెస్ట్ చేయడం కోసం, స్టూడెంట్స్ యొక్క లాజికల్ థింకింగ్ టెస్ట్ చేయడం కోసము కంపెనీస్ ఇవన్నీ కూడా అడిగే క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనమాట. మనం చిన్నప్పుడైనా కాకి లెక్క. ఈ క్వశ్చన్ జనరల్గా మా గురువు గారు ఎండమూరి వీరేంద్ర సార్ ఉన్నారు కదా, ఆయన వచ్చినప్పుడు సెషన్లో చెప్పారన్నమాట. అరే మీరు లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఈ లాజికల్ థింకింగ్ టెస్ట్ చేయడం కోసం మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను అని అడుగుతారు జనరల్గా. ఏంటంటే ఒక కరెంట్ తీగ మీద 10 కాకులు ఉన్నాయి. ఒక కాకిని మీరు కాలిస్తే ఆ కరెంట్ తీగ మీద ఎన్ని కాకులు ఉంటాయి? ఇది చిన్నప్పుడు మనం విన్న కాకి లెక్క. దీనికి మీరు చెప్పండి ఆన్సర్. నవీన జస్ట్ ట్రై చేయండి, పర్లేదు. ఏం చెప్తారు జనరల్ స్టూడెంట్స్ కానీ మీరు కానీ? ఏముంది ఆ శబ్దానికి మిగిలిన కాకులని ఎగిరిపోతాయని చెప్తాం. ఇంత చిన్న కాకి లెక్క అంత పెద్ద కంపెనీలో, ఒక ఇన్ఫోసిస్ కంపెనీలోనో టీసీఎస్ కంపెనీలోనో అడగరమాట. అది అడిగారు అంటే దాని వెనక ఏదో ఒక పెద్ద లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని క్రాక్ చేయాలి మనమాట. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చెప్పామనుకోండి, 10 కాకులున్న కరెంట్ తీగ మీద ఒక కాకిని కాలిస్తే అన్ని కాకులు ఎగిరిపోతాయని మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడు ఇంటర్వ్యూ ఏమంటాడంటే ట్రాప్ క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక డెఫ్ క్రో ఉందనుకోండి, చెవిటి కాకి. మరి ఆ కాకి వినిపించదు కదా, అది అటుపక్క తిరిగిపోయింది, మీరు షూట్ చేశారు, ఒక కాకి ఉన్నట్టే కదా అంటాడు. అక్కడ పడిపోయింది మనం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ ఏమంటాడంటే, అరే డెఫ్ క్రో లేదు, 2 కాకులు లవ్ అఫేర్లో ఉన్నాయి, ఓకేనా, కాకులు కూడా ఉండొచ్చు మాట, అసలు పట్టించుకో, దాని ప్రపంచం వేరుగా ఉంటుంది. సో అది అటుపక్క తీసుకో ఉంటుంది, ఇటుపక్క చచ్చిపోయినా కూడా దాన్ని పట్టించుకోదు అనమాట. మరి అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, స్పెసిఫిక్గా 10 కాకులు ఉన్న కరెంట్ తీగ మీద మనం తుపాకీతో కాలిస్తే అన్ని కాకులు ఎగిరిపోతాయి అనేది ఆన్సర్ కాదు. అప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే కాంట్ బి డిటర్మైన్డ్. అంటే దీనికి స్పెసిఫిక్ ఆన్సర్ లేదని చెప్పచ్చు. అంటే మనకి చాలా వరకు ఎగ్జామ్స్లో ఆప్షన్స్ ఉంటాయి. సో 1, 2, 3, 4 లాస్ట్ ఆప్షన్ కాంట్ బి డిటర్మైన్డ్. ఈ ప్రశ్నకి సమాధానం నిర్ణయించలేము అన్నట్టు. లేదా గ్రేటర్ దాన్ 0 కూడా చెప్పచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో కాలిస్తే ఒక విధంగా ఉంటుంది, మా తిరుపతిలో కాలిస్తే ఒక విధంగా ఉంటుంది, అమెరికాలో కలిసి సిచ్యువేషన్ మారిపోతుంది. ఇది లాజికల్ థింకింగ్ అంటే దీన్ని డెవలప్ చేసుకోవాలంటే కూడా స్టూడెంట్స్ సో ఇలా సింపుల్గా మన బేసిక్గా ఇంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్స్లో మీకు చూస్తే హిందూ న్యూస్ పేపర్ దాంట్లో సుడోకు పజిల్స్ ఉంటాయి, దాన్ని సాల్వ్ చేస్తే లాజికల్ థింకింగ్ బాగా డెవలప్ అవుతుంది. అసలు మనం దాని జోలికి వెళ్ళరు స్టూడెంట్స్. ఈ బీటెక్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఒక రోజు ఒక పజిల్ సాల్వ్ చేయమని చెప్పండి, ఎంత బాగుంటుంది. శకుంతల మేడంది మ్యాథమెటిక్స్ పజిల్స్ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయొచ్చు, లాజిక్ బేస్డ్. సో మైండ్ డెసిషన్స్ అని ఒక వెబ్సైట్ కూడా ఉంది మన యాక్చువల్ కానీ. సో దానిలో చాలా లాజికల్ థింకింగ్ స్కిల్స్ క్వశ్చన్సే ఉంటాయి. దాన్ని డెవలప్ చేసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో చాలా బాగా చేయగలుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ రాయాలని కూడా చాలా ఉపయోగపడుతుంది. సో రెండోది ఎల్ అంటే లాజికల్ థింకింగ్, ఎల్ఐసిలో రెండోది ఏంటంటే ఐ స్టాండ్స్ ఫర్
ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. ఓకే. ఇది మిస్ అయిపోతారండి అందరూ. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటే కలుపుగోరు సామర్థ్యాలు, అంటే అందరితో కలిసిపోవడం. మనకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఈ కోవిడ్ దగ్గర నుంచి ఎక్కువగా కలవడం లేదు ఎవరు కూడా. స్మార్ట్ ఫోన్కి బలైపోతున్నాం. అందరూ స్మార్ట్ ఫోన్తోనే ఫ్రెండ్స్, అదే లైఫ్. అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్, నైట్ పడుకునే ముందు స్మార్ట్ ఫోన్, అసలు మీరు పక్కన వ్యక్తితో కలవడం లేదు. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరిన స్టూడెంట్స్ బాగా కలవండి, స్మార్ట్ ఫోన్స్ పక్కన పెట్టేసండి. ఎవరిని కలవాలి? మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోండి ఫస్ట్. సో మీకు రూమ్మేట్స్తో మంచి ఫ్రెండ్స్ అయితేనే వాళ్ళతో ఎక్కువగా మిక్స్ కండి. మీ ఫ్యాకల్టీతో మాట్లాడండి. కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీతో ర్యాపో పెంచుకోరు. వాళ్ళు వచ్చి మన దగ్గరికి మాట్లాడరు, అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మా ఫ్యాకల్టీ మాట్లాడలేదు, నేను ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు మాట్లాడరా బాబు, నువ్వేలో మాట్లాడు, హెచ్ఓడితో మాట్లాడు. వాళ్ళు ఒకవేళ ఫస్ట్లో కొద్దిగా కలవకపోయినా నెక్స్ట్ ఫ్రెండ్షిప్ అవుతుంది. ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడచ్చు మనము. ప్రతి ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్కి ఏదైనా జస్టిస్ చేయడం కోసం ఉంటారు, వీళ్ళు వెళ్ళరు అంతే. సో ఈ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ద్వారా టీమ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతుంది. ప్రాజెక్ట్ వర్క్ చేయాలని టీంతో చేయాలి. సో ఎన్ని లింక్ ఉంచండి. ఇంటర్న్షిప్ కావాలి, ఈ నెట్వర్కింగ్ బాగా పెరుగుతుంది. బీటెక్లో ఇంటర్న్షిప్స్ కావాలంటే మంచి నెట్వర్కింగ్ మాట, మంచి ఫ్రెండ్స్తోనే మీరు ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మేము ఇది కావాలంటే పేపర్ ప్రజెంటేషన్స్ అటెండ్ కండి, క్విజ్ కాంపిటీషన్స్ అటెండ్ కండి. కాలేజ్లో ఏది జరిగినా ప్రజెంటేషన్స్, క్విజెస్ వాటి నేమ్ ఇచ్చేయాలంతే. వాళ్ళు దానిలో జాయిన్ అయిపోవాలి. నాకు వీక్నెస్ స్టేజ్ ఫియర్, దాని మీదనే మీరు ఓవర్కమ్ చేయండి. ఎక్కువ అడగండి. ఎవరన్నా దాన్ని చూసి నవ్వుతారేమో, అవన్నీ అనవసరం. మీ బలహీనతను మీరు ఓవర్కమ్ చేయాలంటే ఎక్కడ బలహీనత ఉందో ఐడెంటిఫై చేసుకుని దాని ముందుకెళ్ళాలి. ఇది ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. సి, ఎల్ఐసి పాలసీలో సి థర్డ్ది. సి స్టాండ్స్ ఫర్ కోర్ సబ్జెక్ట్స్. లాజికల్ థింకింగ్ ఉంది, బాగా కొలిసే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఉంది. అయినా కోర్ సబ్జెక్ట్స్ మీద కమాండ్ లేకపోతే మళ్ళీ మీరు ఆ బీటెక్ అయిపోయిన తర్వాత అగైన్ పైకి వెళ్ళడం చాలా కష్టం. హైయర్ ఎడ్యుకేషన్ అయినా ఎక్కడైనా సెటిల్ కావాలంటే. ఎందుకంటే మీరు ఏ బ్రాంచ్లో తీసుకోండి, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్, ఆ బ్రాంచెస్ మీద మీకు పూర్తిగా కమాండ్ ఉండాలి. ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ వరకు దాన్ని బాగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టడీ అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నారు, ఎంఎస్, మీకు ఏం చెక్ చేస్తారు స్కోర్సు? మంచి యూనివర్సిటీలో మీకు సీట్ కావాలంటే ఎంఎస్ సీటు మీ సిజిపి అవుట్ ఆఫ్ 10 7.5 ఆ రేంజ్ దాటితేనే మంచి యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది. కింద ఉంటే మంచి యూనివర్సిటీలో రాదు సీట్ అక్కడ మనకి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ మీరు సివిల్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదివారు, ఐఏఎస్కి అప్లై చేశారు. మీ ఇంటర్వ్యూలో మీరు చదివిన సబ్జెక్ట్ మీద క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకు? వీడు 4 years ఏం ఎలగబెట్టాడు 4 సంవత్సరాలు కాలేజీలో. కాబట్టి మీ సబ్జెక్ట్స్ మీద మంచి కమాండ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఐఏఎంలో ఎంబీఏకి వెళ్ళండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రూట్కి వెళ్ళండి, వాడు తీసుకునేటప్పుడు వాడు వేసే క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ మీ బేసిక్స్ అడుగుతారు. థర్మోడైనమిక్స్ అడగచ్చు, హైడ్రాలిక్స్ అడగచ్చు, బేసిక్ కోడింగ్ అడగచ్చు, రకరకాల మీ సబ్జెక్ట్స్ పెట్టమాట. కాబట్టి ఈ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కోర్ సబ్జెక్ట్స్ మీద కమాండ్ కూడా ఉండాలన్నమాట. ఈ 3 కోర్ సబ్జెక్ట్స్ మీద కానీ కమాండ్ లేకపోతే వాడు మళ్ళీ బ్యాక్లాగ్స్ పెరిగిపోతుంది. చాలా సింపుల్గా ఎల్ఐసి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. స్టూడెంట్స్ కోసమే కాదు, నేను పేరెంట్స్ కూడా అందుకే చెప్తున్నాను. మీరు మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అరే లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకో, బాగా అందరితో కలుగురా, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సి, మీ సబ్జెక్ట్స్ మీద కమాండ్ తెచ్చుకో. ఫస్ట్ సెమిస్టర్లోనే మంచి స్కోర్ తెచ్చుకో. ఎందుకు? ఫస్ట్ సెమ్ స్కోర్ బాగా వచ్చింది అనుకోండి, సెకండ్ సెమిస్టర్కి మంచి ఉత్సాహంగా, కాన్ఫిడెన్స్. సో ఒక్కసారి సక్సెస్ కానీ టేస్ట్ చేస్తే మళ్ళీ కావాలి ఆ ఊపులోనే పరిగెడతారు అన్నమాట వాళ్ళు. ఇది ఎల్ఐసి అంటే. మీరు ప్రధానమైన స్కిల్స్ అని అడిగినప్పుడు మీరు ఏదో చెప్తారేమో అనుకున్నాను నేను, బట్ ఎల్ఐసి అనేది చాలా బాగుంది. అయితే మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు సార్, బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే చాలా మంది స్టూడెంట్ అంటే 3 years ఉంటుంది కదా, ఇంకా ఫస్ట్ ఇయర్ ఎంజాయ్ చేద్దాంలే, సెకండ్ ఇయర్ నుంచి మనం సీరియస్ గా చదవచ్చు అని చాలా మంది అనుకుంటారు. ఫస్ట్ ఇయర్ ఆడుతూ పాడుతూ వెళ్ళొచ్చు అంటారు, కానీ మీరు ఫస్ట్ ఇయర్ అనేది క్రూషియల్ అని చెప్తున్నారు. ఒక్కసారి దాని గురించి స్టూడెంట్స్ కి సార్ ఎందుకు ఫస్ట్ ఇయర్ క్రూషియల్ అంటే, ఫస్ట్ ఇయర్లో కానీ మీరు వెనకబడ్డారు అనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ కోల్పోతారు ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఇంటర్వ్యూ పెట్టారు, నేను ఇంటర్వ్యూ పెట్టిన ఫస్ట్ 2 minutes కానీ సరిగ్గా మాట్లాడలేక, సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేక కానీ నేను కానీ తప్పిదాలు చేసి కింద పడ్డాను అనుకోండి, నేను మాట్లాడుతున్నా కూడా 2 minutes తర్వాత నెక్స్ట్ 8 minutes నాకు 10 minutes స్లాట్ ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ 8 minutes నా మైండ్లో ఆ మొదటి 2 minutes నేను సరిగ్గా చేయలేకపోయినా ఒక అపరాధ భావన ఎంటాడుతూనే ఉంటుంది. దాంతో నేను ముందుకెళ్ళాను అనమాట. ఫస్ట్ ఒక చిన్న విషయం, అదే మనం డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది చూసారండి, ఒక చాక్లెట్ తింటే 2వ చాక్లెట్ తినాలనిపిస్తుందంట. అలాగా సక్సెస్ అనేది ఒక చాక్లెట్ లాంటిది మాట, ఇంకోటి కావాలి అనిపిస్తుంది మాట. ఫస్ట్ ఇయర్లో కానీ మీరు నిలబడితే నెక్స్ట్ పరిగెత్తడం ఈజీ. ఫస్ట్ ఇయర్లో పడుకో అన్నారు, సెకండ్ ఇయర్లో లేచి మీరు ఇంకా నిలబడి నడిచి పరిగెత్తడానికి ఆ 3 సంవత్సరాలు అయిపోతుంది. కళ్ళు మూసుకొని తెరిచే లోపు 4 సంవత్సరాలు అయిపోతుంది. ప్రతి బీటెక్ స్టూడెంట్ అదే అంటుంటాడు, పేరెంట్ కూడా అంటుంటాడు. కాబట్టి ఈ స్కిల్స్ ఫస్ట్ ఇయర్లోనే చేస్తేనే సెకండ్ ఇయర్కి ఈజీ ట్రాన్సిషన్, ఒక స్టేజ్ ఇంకో స్టేజ్ అనమాట. ఈ స్కిల్స్ కూడా మీరు ఇంకాస్త ఏమైనా చెప్తే ఎల్ఐసిని సైంటిఫిక్ స్కిల్స్ ఉండాలి స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్కి.
మ్యాథమెటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకోవాలో మీరు అడిగారు, మళ్ళీ అడుగుతారు కాబట్టి మ్యాథమెటిక్స్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. ఆల్జీబ్రా, జామెట్రీ, కాల్కులస్ ఇవన్నీ. సో ఇంటర్ నుంచి ఇంటర్ సెకండరీ అయిపోయిన స్టూడెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లోపల గ్యాప్ కూడా చూస్తారు, 3 months 4 months. చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు ఏం నేర్చుకోవాలి, మా వాడు ఇంజనీరింగ్ కాలేజ్ చేరుతున్నాడు. మ్యాథ్స్ ఫౌండేషన్, మ్యాథ్స్ బాగా నేర్చుకోమని చెప్తాను నేను. ఎందుకు మ్యాథ్స్ ఉంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. కంప్యూటర్ సైన్స్ దాంట్లో మీరు కోడింగ్ చేయాలంటే మ్యాథ్స్ కీ యాక్చువల్. కానీ బాగా మ్యాథ్స్ పర్ముటేషన్, కాంబినేషన్ ఇవి ఉన్నవాడు చాలా బాగా చేయగలుగుతాడు. స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఫౌండేషన్ ఉపయోగపడుతుంది. తర్వాత సైంటిఫిక్ అండర్స్టాండింగ్తో పాటు మీరు మ్యాథమెటిక్స్ అని చెప్పండి, 2 చెప్పాను. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ స్కిల్స్. బీటెక్లో మీరు నెక్స్ట్ స్టేజ్లో ఆలోచిస్తే ప్రాజెక్ట్ వర్క్ కూడా చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది. దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. కొత్తగా క్యాంపస్లో చేరుతుంటారు, సో అందరితో కలిసి వెళ్ళిపోవడానికి ఆ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే ఎక్కడో ముడుచుకొని కూర్చుంటే కుదరదు అనమాట. అడాప్ట్ అయిపోవాలి ఎన్విరాన్మెంట్కి వాళ్ళు. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ డిటైల్ ఓరియంటెడ్ థింకింగ్. అంటే ఒక అంశం తీసుకుంటే వై అని చెప్పి ప్రశ్న వేసుకోవాలి స్టూడెంట్, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా. సో సిఎస్సి అయినా ఏ బ్రాంచ్ అయినా కూడా ఈ కాన్సెప్ట్ వై అనే అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అనాలిసిస్ బాగా పెరుగుతుంది వాడికి. ఇది ఇలానే ఎందుకు చేయాలి, గుడ్డిగా చదివేయడం కాదు. ఇట్స్ నాట్ ఎ వైల్డ్ గూస్ చేస్. బీటెక్లో ఎందుకు చాలా మందికి ప్లేస్మెంట్స్ రావడం లేదంటే గుడ్డెత్తి చేలో వేసినట్టు చదువుతున్నారు, అలా కాదు. సో వై అనే క్వశ్చన్ వేసుకుంటూ అనలిటికల్ థింకింగ్ పెంచుకుంటూ క్రియేటివిటీని కానీ అప్లై చేసుకొని వెళ్తే బీటెక్లో బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ వస్తుంది. మన ఇండియాలో ఆ గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటంటే నేను చెప్పిన ఈ ఎల్ఐసి స్కిల్స్ మీద ఫోకస్ చేయకపోవడమే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.